ముఠా చేతిలో హత్యకి గురైన సిపిఎం నేత పెంచలయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పెంచలయ్య కుటుంబానికి 10 లక్షల సొంత నగదును ఆర్థిక సహాయం కింద అందజేశారు. పెంచలయ్య కుమారుల చదువు బాధ్యతను కోటంరెడ్డి కుమార్తెలు హైందవి, వైష్ణవి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెంచలయ్య సాగించిన గంజాయి వ్యతిరేక పోరాటాన్ని అన్ని పార్టీలతో కలిసి మరింత ఉధృతం చేస్తామన్నారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని తాము అండగా ఉన్నామని వెల్లడించారు. ఆర్డీటీ కాలనీ అభివృద్ధికి వారం రోజుల్లో 50 లక్షలు మంజూరు చేస్తామన్నారు. భావితరాలకు గుర్తుండే విధంగా పెంచలయ్య విగ్రహాన్ని ఆర్డీటీ కాలనీలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కాకుండా నేను కానీ నాతో పాటు పనిచేస్తున్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి 10 లక్షల రూపాయలు డబ్బులు మీ కుటుంబానికి ఇస్తాను. అదన్నా తీసుకోండి. ఏం నేను అన్నీ చేయడం అనుకున్నా. మరి దీన్ని ఎవరున్నా జాగ్రత్తగా ఇంట్లో పెట్టండి. అలా ఫోన్ కాదు ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ ఆర్డీటీ కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు పెంచలయ్య స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వారికి పోలీస్ శాఖ కూడా అన్ని రకాల మద్దతుగా ఉండింది. ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ ఆర్డీటీ కాలనీ కమిటీకి పోలీస్ శాఖ అన్ని రకాల మద్దతుగా ఉండింది. ప్రజల సహకారంతో గంజాయిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఈ యొక్క ఆర్డీటీ కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి అండగా ఉన్నాం. ఈ అక్కసుతో ఓర్వలేక ఆ గంజాయి మూకలు పెంచలయ్య గారిని దారుణంగా అమానుషంగా చంపడం జరిగింది. ఇది అత్యంత తీవ్రమైన చర్య. ఈ సందర్భంగా ఆ యొక్క పెంచలయ్య గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉండాలని, పెంచలయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాల కూడా అడుగడుగునా కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాం. అటు నేను కానీ, సిపిఎం పార్టీ నాయకులు కానీ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. అయితే కేవలం అండగా ఉంటాం కాదు, ఏదో నివాళి అర్పించావా, పెంచలయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసావా, వెళ్ళేమన్న ధోరణ కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేళ్లు చేయాలా. ఎందుకంటే పెంచలయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం. పెంచలయ్య బాధ్యత తీసుకుంటాం. అది కాకుండా నేను కానీ నాతో పాటు పనిచేస్తున్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి 10 లక్షల రూపాయలు డబ్బులు మీ కుటుంబానికి ఇస్తాను.